తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వంక మల్లికార్జునరావుకు చెందిన 10 ఎకరాల పామాయిల్ తోటను నరికివేశారని, దీని విషయంపై దోషులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దివాన్ చెరువు గ్రామానికి చెందిన మల్లిబాబు కానవరం గ్రామంలో తన కుటుంబ సభ్యుల పేరు మీద 10 ఎకరాల పొలాన్ని 2019వ సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగిందని, అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆ పొలం తనదేనని, గత కొన్నేళ్లుగా వివాదాలకు దిగి తనను అతని అనుచరుల చేత తమపై దౌర్జన్యాలు చేయిస్తున్నారని, ఈ దాడులపై రాజానగరం పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నత అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయలేదని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు మల్లిబాబు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పొలం నరికివేత దోషులను గుర్తించి శిక్షించాలని జిల్లా ఎస్పీను కూటమి పార్టీ నాయకులు కొంతమంది బీసీ నాయకులతో గురువారం కలిశామన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షుడు రెడ్డి మణి మాట్లాడుతూ ప్రశాంతమైన జీవనానికి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తోటలు నరికి వేయడం, రాయలసీమ ఫ్యాక్షనిజం సంస్కృతిని నెలకొల్పాలని చూస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అలాంటి వారి ఆటలు సాగవన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిబాబు వెంట బీసీ నాయకులు మార్గాని లక్ష్మి, సత్యనారాయణ, రెడ్డి మణి, మార్గాని చంటిబాబు, తిలకంశెట్టి శ్రీను, గంగిశెట్టి చంటిబాబు, గంగిశెట్టి చంటిబాబు, బత్తుల శ్రీను, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కండవలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల క్రిందట రాజానగరం నియోజకవర్గంలో ఒక 10 ఎకరాల భూమిని ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడు వంక మల్లిబాబు అని ఆయన గౌడ సెట్టుబల్జీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కోర్టు పోరాటంలో ఉండగా ఇంజక్షన్ ఆర్డర్లు దాదాపు ఒక 5-6 ఏళ్ళు బట్టి ఆ పరిధిలోకి ఇతరులు ఎవరో రాకూడదని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈయన న్యాయ పోరాటం చేస్తున్న భూమి మీద దాదాపు ఇప్పటికి 5-6 కేసులు పెట్టున్నాడు ఇతను మల్లిబాబు. దీంట్లో భాగంగా 2098 ఆర్ఎస్ నెంబరు, దీంట్లో 2.66 సెంట్లు మల్లికార్జున పేరున ఉంది. అలాగే ఆర్ఎస్ నెంబరు 298/8, అందులో 1.75 సెంట్లు. మరో సర్వే నెంబర్లో 386/2020. అలాగే దీంట్లో 7.8 సెంట్లు ఉన్నాయి. ఈ భూములన్నీ కూడా ఈ సర్వేకి సంబంధించిన భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అది హైకోర్టుది. ఈ పరిధిలో దాదాపు 6 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం జరుగుతుంది. ఏదైతే పోరాటం అతను న్యాయ పోరాటం చేస్తున్నాడో ఆ న్యాయ పోరాటాన్ని పక్కన పెట్టి ఆ స్టేలు పక్కకు తోసి అక్కడున్న దుండగులు తోటంతా ధ్వంసం చేసి 10 ఎకరాలు అంటే రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఇక్కడ ప్రవేశపెట్టాలనే ఒక ఉద్బోధనలో వారు ఉన్నారేమో. అవి రాయలసీమ, కర్నూలు, కడప ఆ ఫ్యాక్షనిజం అక్కడే కొనసాగనిత్తలేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నది ఇక్కడ కూటమి ప్రభుత్వం కోసాల కదిలిపోయేలాగా ఫ్యాక్షన్ ఎవరు చేసినా అక్కడ కథలు కొట్టేశారు. మరి అక్కడ లేనిది ఇవాళ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టడం అంటే అది కరెక్ట్ సభ్య విధానం కాదని, ఏదైతే ఈ సైటు మీద కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి ఆ డాక్యుమెంట్స్ మేము పట్టుకొని ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన ఎస్పీ గారు చాలా సంతృప్తికరమైన విషయాలు చెప్పారు. అక్కడ రక్షణ కోసం ఏం చేసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు. తూచా తప్పకుండా కార్యక్రమంలో తీసుకుంటాం. ఇది రాజానగరంలో సంబంధించిన అన్ని మండలాల నుంచి ఇవాళ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు వచ్చారు. అందరికీ అర్థమయ్యేలాగే ఏ సర్వే నెంబర్ ఏ దాంట్లో ఉందనేది కోర్టులో కూడా సరి చేసుకున్నారు. గతంలో ఏమున్నాయో మాకు తెలియదు, కానీ ఇవాళ వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ముప్పల సుబ్బారావు, ఆయన పూర్తి స్థాయిలో మాకు ఈ నెంబర్స్ అయ్యి రాసివ్వడం జరిగింది. దీని మీద మీకేమన్నా ఆధారాలు మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు మల్లిబాబు ఉన్న ఆధారాలు అటు
పార్టీ పెద్దలకు కానీ సంఘీలకు కానీ ఆయన ఇచ్చున్నాడు. రాజానగరం మండలం సంబంధించిన అన్ని మండలాల్లో కూడా గౌడ చెట్టుపల్లి సంఘాలకు అన్నీ ఆయన సబ్మిట్ చేశాడు. అలాగే పార్టీ నాయకులకు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ విషయంలో యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు, గవర్నమెంట్ల బుచ్చి చౌదరి గారు, బొడ్డు రామారావు గారు వీళ్ళందరూ కూడా దీని మీద ఒక కమిటీని కూడా నియమించి నిజ నిర్ధారణ కమిటీని నియమించని మేమే అడిగాం. వాళ్ళు కూడా దీని మీద సరైన విధానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు వంక మల్లికార్జున స్వామి ఎలియాస్ మల్లిబాబు అంటారు. నాది రాజానగరం మండలం దివంచేరు గ్రామం. నేను 2019లో కానవరం రాజానగరం మండలం కానవరం గ్రామంలో 10 ఎకరాలు ల్యాండ్ కొని తీసుకున్నాం. ల్యాండ్ తీసుకున్న కాడి నుంచి పూర్వ రైతులు మరి ఎలా ఉండేవారో ఏం చేసేవారో తెలియదు. నేను వెళ్ళిన కాడి నుంచి కూడా 2019 బాగానే ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 నుంచి నాది డిస్ప్యూట్ పెరుగుతూనే ఉంది. ముందు వరి చేను పండించేవాడిని. అందులో వరి చేను పండిస్తుంటే పంట వచ్చేది ఆ టయానికి మొత్తం దౌర్జన్యం చేయకపోతుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి నేను ఇలాగ నా పంటను నా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాను. నాకు అప్పుడు పోలీస్ ఎయిడ్ ఇచ్చింది కోర్టు. పోలీస్ ఎయిడ్ ఇచ్చారు నాకు. పోలీస్ సెక్యూరిటీతో నేను పంటని నా ఇంటికి తీసుకెళ్ళే వరకు కూడా నాకు కాపలా ఉన్నారు. అయిందండి. మళ్ళీ 21లో గెస్ట్ హౌస్ తగలబెట్టేశారు, బోర్ సెట్ తగలబెట్టేశారు. 22లో బోరు 35 HP మోటారు బోర్ లేపుకొని పట్టుకుని వెళ్ళిపోయారు. మొన్న 2025లో 200 మందితో అటాక్ చేశారు. అటాక్ చేస్తే పోలీసు వాళ్ళకి 112 కొడితే వచ్చి మీరు ఇక్కడ ల్యాండ్ ప్రాబ్లంలు గట్రా మాకు తెలియదు, ఎవరి భూమి ఎవరిది ఏంటో తెలియాలంటే మేము ఎంఆర్ఓ గారికి ఇది రాసిస్తాం, వాళ్ళు ఎవరో అన్నదో చెప్తారని అని చెప్పి మమ్మల్ని ఇరు వర్గాలలో ఒక 4 రోజులు ఉండొద్దని చెప్పి అన్నారు. అలాగే మేము వచ్చాం సార్. మాకు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు కూడా వచ్చి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే పలానా భూమి వంక మల్లిబాబు గారిది, వాళ్ళ బ్రదర్ సురేంద్ర కుమార్ది, వాళ్ళ మిసెస్ వాళ్ళ అక్క గారు మాధవి గారిది అని చెప్పి మనకి ఇచ్చారు, ఎండాచ్మెంట్ ఇచ్చారు సార్. ఆ ఎండాచ్మెంట్ తీసుకెళ్ళి మేము ఎస్సీ గారికి కూడా ఇచ్చాం. సార్ ఇదిగో భూమి ఇదిగో మాదేనా అని మాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓ గారిని మేము కూడా వెళ్ళి మేము ఎంక్వైరీ చేయాలి, మేము మాట్లాడిన తర్వాత మీకు తెలియజేస్తా అన్నారు. అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలో ఇలాగే ప్రొటెస్ట్ తీసుకుని ఏంటి సార్ ఏంటి ఎవరిది భూమి అంటే మల్లిబాబు గారిది అని అన్నారు. అలాగే మొన్న 25లో నేను పామాయిల్తో వరి చేను పాటు చేస్తున్నారని చెప్పేసి నేను ఏప్రిల్ నెలలో ఈ నెల 7వ నెల జరుగుతుంది. సబ్సిడీ మీద కూడా నేను పామాయిల్ తోట వేసాను సార్. అది మొన్న ఆదివారం నాడు నైట్ దుండగులు వచ్చి మరి 10 ఎకరాల పొలాన్ని వాళ్ళు నరికేశారు. అంటే నేను అప్పటి నుంచి కూడా నా బాధనంతా కూడా మా నాయకులకి మా కమ్యూనిటీ వర్గాన్ని అందరికీ కూడా మేము తెలియజేసి మేము గొడవ చేసాం. సార్ ఇలాగ ఉంది ఏంటిది, మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వమా, వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి నా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మాకు మా నాయకులందరూ కూడా ఇమీడియట్గా చౌదరి గారు అవనండి, మా బుచ్చ చౌదరి గారు అవనండి, వాసు గారు అవనండి, మా బొడ్డి వెంకటరామ చౌదరి గారు వీళ్ళందరూ కూడా మన 7 మాకు 3-man కమిటీ మీటింగ్ జరిగింది బూరిపూడిలో. ఈ కమిటీలో 7 ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మణి అన్నయ్య గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనో అనంతపురంలో జరుగుతుందా ప్లాస్టిక్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈరోజు మీరు లెటర్ పూర్వకంగా మాకు వచ్చి ఇంటి పత్రం ఇమ్మని చెప్పి అని అన్నారు. సార్కి తెచ్చాము ఇవాళ లెటర్ పూర్వకంగా